వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సార్. అంటే మీరు ఎట్లా ఎంటర్ అయ్యారు సార్? మీరు ఎంచుకున్నారు, ఆర్టిల్లరీ ఎంచుకున్నారు మీరు? నేను ఇన్ఫెంట్రీ ఎంచుకున్నాను. యాక్చువల్గా ఆర్మర్డ్ కోర్ అంటే ఇష్టం ఉండేది, ఎందుకంటే వాళ్ళు జనరల్గా ప్లేన్స్లోనే ఉంటారు, అంటే కొంచెం ఫీల్డ్ ఏరియాస్ తక్కువ ఉంటాయి. అవును. కానీ ఏంటంటే దానికి చాయిస్ తక్కువ. సో ఇన్ఫెంట్రీ ఆప్షనల్ అయింది. అప్పుడు మద్రాస్ రెజిమెంట్ ఎంచుకున్నాను. ఓకే సార్. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ ట్రూప్స్ ఉంటారు, బేసికలీ ఫుడ్ హ్యాబిట్స్, భాష కొంచెం ఈజీగా కలుస్తుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు అందులో జాయిన్ అయ్యారు. ఎక్కడ సార్ ఫస్ట్ పోస్టింగ్? ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ నాది గుల్మర్గ్ వచ్చిందండి. గుల్మర్గ్ అది ఎక్కడ ఉంది సార్? కాశ్మీర్లో ఉంది గుల్మర్గ్. అంటే అప్పుడు మీరు ఎట్లా స్టార్ట్ అయ్యారు సార్? ఇప్పుడు అక్కడ నుంచి మీకు అంటే ఏ డిజిగ్నేషన్తో స్టార్ట్ అయ్యారు? అప్పుడు ఆ రోజుల్లో సెకండ్ లెఫ్టినెంట్ అని సింగిల్ స్టార్ అవుట్ ఉండేదండి. సెకండ్ లెఫ్టినెంట్. ఇప్పుడు అది పే కమిషన్ తర్వాత కొన్ని పే కమిషన్ల తర్వాత పే ప్యారిటీకి అని చెప్పి తీసేశారు. ఇప్పుడు లెఫ్టినెంట్ తోటి స్టార్ట్ అవుతుందండి. ఓకే. మా టైంలో సెకండ్ లెఫ్టినెంట్ ర్యాంక్ ఉండేది. మీకు కమిషనింగ్ అంటారు, ఐఎంఏలో కమిషన్ అవుతారు. ఓకే. ఈ కమిషన్ అన్నది ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తాడండి, అంటే ఒక వారెంట్ కింద. మిగతా ఐఏఎస్ సివిల్ సర్వీసెస్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఇది ఒక్కళ్ళి మీకు కమిషన్ చేసిన, అంటే ఇది ఏంటంటే అంతకుముందు బ్రిటిష్ కల్చర్ నుంచి వచ్చిందండి. ఏంటంటే ఎవరైతే కమిషన్ ఇచ్చారో, అంటే ఓ జమీందారి కమిషన్ ఇస్తే ఆయనే మనుషుల్ని కత్తుల్ని తీసుకురావాల్సి వచ్చేది. అంటే ఒరిజినల్ కత్తుల టైంకి వెళ్తే ఎన్ని కత్తులు, ఎన్ని ఈటలు, ఎన్ని తీసుకురావాలి, ఆయనే ప్రొవైడ్ చేయాలి. అందుకని చెప్పి ఆయనకి డబ్బు ఇచ్చేవారు అనమాట. అందుకని కమిషన్ అన్నట్టుగా వచ్చేది, కమిషన్ ఆఫీసర్. ఈ ర్యాంక్స్ జీవితాంతం ఉంటాయండి. రిటైర్డ్ అయిన తర్వాత నేను కల్నల్ రిటైర్డ్ అంటారు, కల్నల్ సోన్స్ రిటైర్డ్ అంటారు. అవునా సార్? ఇది తప్పు. చాలా మంది కల్నల్ రిటైర్డ్ అని రాస్తారు, అది తప్పు డిజిగ్నేషన్. ఐ విల్ రిమైన్ ఎ కల్నల్ త్రూ అవుట్ మై లైఫ్. ఓకే సార్. అదే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు డీజీపీ ఎవరైనా కానీ పోలీస్ అధికారులు, మాజీ ఐపీఎస్, మాజీ డీజీపీ వాళ్ళు యాక్చువల్గా వాడడానికి లేదండి రిటైర్డ్ కల్నల్, కానీ మీకు అనడానికి లేదు. నన్ను కల్నలే అనాలి. ఓకే, కల్నల్ అనాలి. ఓహో, ఎస్ సార్, గ్రేట్ సార్. అంటే ఇప్పుడు మీరు గుర్గామ్ మీరు చెప్పారు కదా సార్, మన కాశ్మీర్లో స్టార్ట్ అయ్యారు, తర్వాత ఇప్పుడు కల్నల్గా రిటైర్ అయ్యారు. ఎన్ని సంవత్సరాలు సార్ చేశారు సార్? 32+ అయిందండి. 32+. అంటే రిటైర్ అయ్యే టైంకి కల్నల్, నాకు ఏజ్ 54 అండి. కల్నల్స్ 54లో రిటైర్ అవుతారు ఒకవేళ ప్రమోషన్ రాకపోతే. ఓకే సార్. అంటే సార్ నాకు ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగకో లేదంటే మాకో ఎవరికో సమ్ రూల్స్ పరంగా ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఒకటే ఉంటుంది. మీరు ఒక మాట అన్నారు, అంటే 54 ఏళ్ళకి రిటైర్ అవుతాము ప్రమోషన్ రాకపోతే అని. అంటే అదేంటి సార్ అది? అంటే ప్రమోషన్ వస్తే రిటైర్మెంట్తో సంబంధం? ప్రమోషన్ వస్తే బ్రిగేడియర్ 56 వరకు ఉంటాడండి, మేజర్ జనరల్ 58, లెఫ్టినెంట్ జనరల్ 60, ఓకే, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ 62, ఓల్డే జనరల్ ఉన్నాడు. అదే ఇప్పుడు కొత్తగా సిడిఎస్ సెకండ్ పోస్టింగ్ నడుస్తుందని వాళ్ళు 64. అంటే 54 అనేది బెంచ్ మార్క్ సార్. 54 బెంచ్ మార్క్. అక్కడ వరకు లెఫ్ట్ మీరు కల్నల్స్ వస్తారు. అక్కడి నుంచి ఒకవేళ వాళ్ళు ప్రమోషన్ ఇస్తే అప్పుడు మళ్ళీ మీ సర్వీస్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇక్కడ ఒకటి గమనించాల్సి ఉందంటే ఆర్మీ ఏంటంటే కొంచెం స్టీప్ ఆర్గనైజేషన్, ఒకటే పిరమిడికల్. సో ప్రమోషన్స్ క్వాలిఫికేషన్ గురించి కాదు. సివిల్లో ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు, ఏదో ఏపీఎస్ఆర్టీసీకి చైర్మన్ చేసేస్తారు, లేకపోతే వేరే డిపార్ట్మెంట్కి మార్చేస్తారు. ఇలా చేసి ప్రమోషన్లు, లేకపోతే డీజీ హౌసింగ్ ఒకటి, లేకపోతే డీజీపీ స్టేషనరీ, రకరకాలు ఉంటాయి, సృష్టించేస్తారండి స్టేట్ గవర్నమెంట్. ఆర్మీలో ఏంటంటే చాలా స్టీప్గా ఉంటుంది, చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ ప్రమోషన్స్ జనరల్గా 1/3 ఉంటుంది. ఓకే. అంటే నీడ్ ఉండదు. నీడ్ కాదండి, అంటే స్ట్రక్చర్స్, కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ కావడానికి అంతే ఉండాలి. ఓకే సార్. ఇప్పుడు 54కి మీరు కల్నల్గా రిటైర్ అయిపోయారు. ఒకవేళ మీకు ప్రమోషన్ ఇవ్వదలుచుకుని ఉంటే 56కి ఏమయ్యేవారు సార్? బ్రిగేడియర్ అయ్యాడు. తర్వాత మేజర్ జనరల్. అదే ఎన్ని సంవత్సరాలు సార్? ఎన్ని సంవత్సరాలు అని కాదు, ఇప్పుడు కొంచెం తగ్గిందండి. 58లో రిటైర్ అవుతాడు. అంటే 2 years, అంటే 4 years కాదండి. 54 తర్వాత ప్రమోషన్ అని కాదు, ముందరే బ్రిగేడియర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏజ్ కూడా కొంచెం తగ్గించారండి, ఎందుకంటే యంగ్ ప్రొఫైల్ తీసుకురావడానికి. ఆ యంగర్ ప్రొఫైల్ ఉంటే ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఫాస్టర్గా ఉంటుంది. అవును. తర్వాత కొంచెం రిస్క్ తీసుకుంటారు. అర్థమైంది. వయసు పెరిగే కొలది కొంచెం సెనిలిటీ వస్తుంది, కొంచెం రిస్క్ టేకింగ్ తగ్గుతుంది, మెచ్యూరిటీ పెరుగుతుంది, అదొకటి పాజిటివ్. సో అందుకని యంగ్ ప్రొఫైల్ ఉంచుతారనమాట. ఓకే. నా టైంలో సిఓస్ అయితే 20 yearsలో అయ్యేవారు, ఇప్పుడు 14-15లో అవుతున్నారండి. 5 ఏళ్ళు తగ్గిపోయింది ఇప్పుడు.